మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అదే విధంగా వేదికపైన ఆసీనులైన శాసన మండలి సభ్యుడు తమ్ముడు శ్రీ కూర్మయ్య గారి నవీన్ గారు, మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి మొన్ననే పార్లమెంటుకు పోటీ చేసిన పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మరొక మాజీ మంత్రివర్యులు అన్నగారు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన పేరు పేరున మా అక్క శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి వాణీదేవి గారు, శ్రీమతి మాలోత్ కవిత గారు, శ్రీమతి తుల ఉమా గారు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపి గారు, మొహమ్మద్ మహమూద్ అలీ గారు మాజీ మంత్రి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పేరు పేరున తక్కలపల్లి రవీంద్రరావు గారు, కర్నె ప్రభాకర్ గారు, అదే మాదిరిగా ఇంకా మా గౌరవనీయులైన పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యే మా సోదరులు రసమయి బాలకృష్ణ గారు, అదేవిధంగా నందికంటి శ్రీధర్ గారు, కోటిరెడ్డి గారు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, షంబీపూర్ కృష్ణ గారు, మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా ఎర్రోల శ్రీనివాస్ గారు, డాక్టర్ సంజయ్ గారు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, తాత మధు గారు, మా తమ్ముడు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు, ఇంకా నేను ఎవరెవరో పేర్లు చెప్పలేదో మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇంకెవరెవరో పేర్లు చెప్పలేదో వాళ్ళు దయచేసి ఏమనుకోవద్దని కోరుతూ వేదిక మీద కూర్చున్న అతిరథ మహారథులందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. సరిగ్గా 15 సంవత్సరాల కిందట కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరిగి తీరాలని చెప్పి ఆనాడు ఒక మొండి పట్టుదలతో, ఒక ఉక్కు సంకల్పంతో మన నాయకుడు కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 నాడు నిరాహార దీక్ష కూర్చుంటే ఆమరణ దీక్షకు ఆనాడు ఆ పవిత్ర దినాన్ని దీక్షా దివస్ గా గత 15 సంవత్సరాలుగా మనం జరుపుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా కేసీఆర్ గారు 11 రోజుల పాటు తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి దేశంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ, పార్లమెంటులో ఉండే ప్రతి పార్టీ ఈ నిరాహార దీక్షతో కదిలిపోయి తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చండి అంటూ దేశ రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి కేసీఆర్ గారి దీక్షతో, విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ మొత్తం కదిలితే ఆ దీక్ష సఫలమైన ఈ రోజు డిసెంబర్ 9ని దీక్షా విజయ దివస్ గా 15 సంవత్సరాలుగా జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ కొంతమంది అర్భకులు ఈ పవిత్ర దినాన్ని ఇవాళ దీన్ని వక్రీకరించే ప్రయత్నం, దీన్ని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం, కేసీఆర్ గారి దీక్షను మరిపించే కుయుక్తులు కొంతమంది చేస్తా ఉన్నారు. కానీ ఒకటి వాళ్ళు దయచేసి ఏమనుకోవద్దని కోరుతూ వేదిక మీద కూర్చున్న అతిరథ మహారథులందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. సరిగ్గా 15 సంవత్సరాల కిందట కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరిగి తీరాలని చెప్పి ఆనాడు ఒక మొండి పట్టుదలతో, ఒక ఉక్కు సంకల్పంతో మన నాయకుడు కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 నాడు నిరాహార దీక్ష కూర్చుంటే ఆమరణ దీక్షకు ఆనాడు ఆ పవిత్ర దినాన్ని దీక్షా దివస్ గా గత 15 సంవత్సరాలుగా మనం జరుపుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా కేసీఆర్ గారు 11 రోజుల పాటు తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి దేశంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ, పార్లమెంటులో ఉండే ప్రతి పార్టీ ఈ నిరాహార దీక్షతో కదిలిపోయి తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చండి అంటూ దేశ రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి కేసీఆర్ గారి దీక్షతో, విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ మొత్తం కదిలితే ఆ దీక్ష సఫలమైన ఈ రోజు డిసెంబర్ 9ని దీక్షా విజయ దివస్ గా 15 సంవత్సరాలుగా జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ కొంతమంది అర్భకులు ఈ పవిత్ర దినాన్ని ఇవాళ దీన్ని వక్రీకరించే ప్రయత్నం, దీన్ని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం, కేసీఆర్ గారి దీక్షను మరిపించే కుయుక్తులు కొంతమంది చేస్తా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తప్పకుండా తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం తెలంగాణ సాధన జరిగింది
కేసీఆర్ నాయకత్వంలో అనే మాట ఎవరు దాచినా దాగదు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు ఎన్ని రకాలుగా వక్రీకరించినా ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహిగానే గుర్తించబడతాడు, గుర్తుండిపోతాడు. కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడిగా తెలంగాణను 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన నాయకుడిగా చరిత్ర పుటల్లో మిగిలిపోతాడనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పవిత్ర రోజును ఇవాళ మనందరం ఇక్కడ మేడ్చల్లో ఇంతమంది సమక్షంలో జరుపుకుంటూ ఉండడం చాలా సంతోషంగా ఉన్నది. కానీ కొంత బాధగా కూడా ఉన్నది. ఏ కేసీఆర్ గారి వల్లనైతే తెలంగాణ వచ్చిందో ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు తుడిచేసే క్రమంలో, ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపెట్టే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతూ ఉన్నది. తెలంగాణలోని అస్తిత్వ ఆనవాళ్ల మీద దాడి జరుగుతూ ఉన్నది. మీరు గమనించండి ఏమేం జరుగుతున్నదో. నిన్నగాక మొన్న మన తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైపోయింది. నిన్నగాక మొన్న అందులో చార్మినార్ మాయమైపోయింది. ఇవాళ తెలంగాణ తల్లిలో, తెలంగాణ తల్లి కాదు వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి. ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది. ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి, ఇవాళ బతుకమ్మ మాయమైంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి కొత్తగా ఎట్లుంటుందో చూపెట్టే ఒక చిత్రాన్ని విడుదల చేయగానే సోషల్ మీడియాలో తమ్ముళ్ళు జోకులు వెలుస్తా ఉన్నారు. ఏమంటున్నారు? సెక్రటేరియట్ లో లంకె బిందెలు లేవని అర్థమైపోయిందట రేవంత్ రెడ్డికి. లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిండు, లంకె బిందెలు లేవు. అందుకే ఏం చేసిండు? తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న బంగారు కిరీటాన్ని, అందులో ఉండే కోహినూరు వజ్రాన్ని ఇలా దొంగలెత్తుకపోయినరు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులు వేస్తా ఉన్నారు. ఇవాళ కేవలం తల్లి కిరీటాన్ని మాత్రమే కాదు, ఒక దేవతా రూపంలో బ్రహ్మాండంగా మనం అందరం ఆరాధించుకునే విధంగా అద్భుతంగా తెలంగాణ ఉద్యమంలో జన్మించిన ఆ తెలంగాణ తల్లిని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భారత మాత ఎట్లయితే పుట్టిందో, భారత మాత ఎట్లయితే జనించిందో, అట్లనే పాల సముద్రం చిలికినప్పుడు లక్ష్మీదేవి ఎట్లయితే ఆవిర్భవించిందో, ఉద్యమ కడలి మదనంలో తెలంగాణ తల్లి ఉద్భవించింది. తెలంగాణ తల్లి రూపాన్ని ఉమ్మడి ఉద్వేగంతో తెలంగాణ ఉద్యమం తీర్చిదిద్దింది. ఇది ఏ ఒక్క నాయకుడో ఒక రాజకీయ పార్టీకో సంబంధించిన రూపం కాదు. తెలంగాణ తల్లిని చూడంగానే ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. నాటి పోరాట స్ఫూర్తి రగులుతా ఉంటది తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెల్లో. ఈ జాతి కోహినూరు వజ్రాన్ని కూడా పెట్టి తెలంగాణ తల్లికి చూడంగానే దండం పెట్టే విధంగా ఆ తల్లికి రూపం ఇచ్చింది మన తెలంగాణ ఉద్యమం. కానీ ఈరోజు ఇప్పుడున్న పాలకులు హంతకులే సంతాపం చెప్పినట్టు ఎవరైతే 1952 నుంచి 2014 దాకా తెలంగాణలో వందల వేల చావులకు కారణమైనారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున కర్కశంగా తొక్కే ప్రయత్నం చేసినారో వాళ్ళు ఇవాళ ముందు వరుసలో నిలబడి ఇగో తెలంగాణ తల్లి అంత గొప్పగా ఉండడానికి వీల్లేదు, బీదగా ఉండాలి, తెలుగు తల్లి గొప్పగా ఉన్నా పర్వాలేదు, భరత మాత నెత్తిన కిరీటం ఉన్నా పర్వాలేదు, కన్నడ మాత నెత్తి మీద కిరీటం ఉన్నా పర్వాలేదు, తమిళ మాత నిండా ఆభరణాలు వేసుకున్నా పర్వాలేదు, కానీ తెలంగాణ తల్లి మాత్రం ఒక బీదరాల్లాగా ఉండాలి, రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదారిద్రానికి ప్రతీకగా తల్లి రూపాన్ని మారుస్తా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఈ మాట నేనంటే కొంతమంది తప్పు అనుకోవచ్చు, కానీ దయచేసి ఆవేదనతో ఉద్వేగం నుంచి అంటున్న మాట, ప్రపంచంలో ఆలిని మార్చిన మగాళ్ళు ఉండొచ్చు, ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండొచ్చు, కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు, ఉండబోరు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణలో ఆ దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కేవలం ఒక్క విగ్రహమే ఉందా తెలంగాణలో? తెలంగాణ తల్లిది ఇవాళ ఒక మన మేడ్చల్లో పెట్టిన విగ్రహం మాత్రమే ఉన్నదా? కాదు కదా. ఉద్యమ సమయంలో ఊరూరా వేల కొద్ది విగ్రహాలు, ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో బ్రహ్మాండంగా ఆ ఊరు వాళ్ళే చందాలు వేసుకొని పైసలు వేసుకొని ఇగో ఈమె మా తెలంగాణ తల్లి అని గౌరవించుకునే విధంగా, ప్రణమిల్లే విధంగా అద్భుతమైన ఆకృతి తెచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసి స్ఫూర్తి పొంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా,
ఎవరు అడిగినారు మిమ్మల్ని తెలంగాణ తల్లి రూపు మార్చమని? ఎవరికుండే అభ్యంతరం? ఎవరు అడిగినారు మిమ్మల్ని? ఎవరు అభ్యంతరం పెట్టారు? ఇదివరకున్న తెలంగాణ తల్లి ఆకృతిని ఎవరు అభ్యంతరం పెట్టిండ్రు? ప్రభుత్వాలు మారినప్పుడల్లా తల్లులు మారాలా? ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలా తప్ప తల్లులు మారడం తప్పు 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 అనే మాట నొక్కి చెప్తా ఉన్నా. మరి ప్రభుత్వం మారితే తెలుగు తల్లి మారిందా? కాంగ్రెస్ నుంచి బీజేపీ వస్తే భరతమాత మారిందా? అయినా నేను తెలియక అడుగుతా మా ఆడబిడ్డల తరపున, సిగ్గున్నదా మీకు అసలు? తెలంగాణ తల్లి చేతిలో తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మను మాయం చేస్తారా? ఒకవైపు బతుకు నాశనం చేస్తున్నారు, మరొక వైపు బతుకమ్మను కూడా మాయం చేయడం అంటే ఇది నిజంగా తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడికి పరాకాష్ఠగా తప్పకుండా చెప్పక తప్పదు. మీ అందరికీ తెలుసు, ఇవాళ తెలంగాణ తల్లి అంటే కేవలం ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదు. మొత్తం సమస్త తెలంగాణ జాతికి జాగృత పరిచిన తల్లి తెలంగాణ తల్లి. కానీ ఈ ప్రభుత్వ వ్యవహారం ఎట్లుందంటే బతుకమ్మ చీరలొద్దు, బతుకమ్మ పండుగకు ఏర్పాట్లొద్దు, అసలు బతుకమ్మనే కనబడద్దు, రానున్న రోజుల్లో తెలంగాణనే కనబడద్దు, అవసరమైతే